హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సేఫ్గా ఉన్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు ది ఛానల్ బ్రాండ్ ఫ్యాక్టరీ. ఇది మన 18th బ్రాండ్ వీడియో. ఫ్రెండ్స్, మనందరిలో కార్ లవర్స్ చాలామంది ఉన్నారు. కార్స్ని ఎంతోమంది ఇష్టపడుతున్నారు. అలాగే మీరు కూడా ఒక కార్ లవర్ అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే నేను ఈ వీడియోని స్పెషల్గా కార్ లవర్స్ కోసమే చేశాను. మనందరికీ ఒక మంచి లగ్జరీ లైఫ్ని, రాయల్ లైఫ్ని పొందాలని, ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఉండేది. అయితే ఈ రెండిట్లోనూ కార్ ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాం ఫ్రెండ్స్. చాలామంది కార్స్ని తమ స్టేటస్గా, తమ ప్రైడ్గా ఫీల్ అవుతారు. అదే కార్స్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు తాము మంచి మంచి కార్స్ కొనుక్కోవాలని, ఆ కార్తో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని పొందాలనుకుంటారు. ఆ కార్స్ని ఒక వస్తువులో కాకుండా తమ ఫ్రెండ్గా భావిస్తారు. ఆ ఫ్రెండ్ని అభిమానిస్తారు, గౌరవిస్తారు కూడా. అయితే ప్రతి ఒక్క కార్ లవర్ తప్పకుండా చూడాల్సిన ఒక ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ కార్స్ చరిత్రలోనే ఒక మిరాకిల్, ఒక మైల్ స్టోన్. ప్రతి ఒక్క కార్ లవర్కి అది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కూడా. ప్రతి ఒక్క కార్ లవర్ ఆ ప్లేస్కి తప్పకుండా వెళ్ళాలి. ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళాక కార్స్ గురించి ఏమీ తెలియని వాళ్ళకి కూడా కార్స్ మీద ఒక అవగాహన కలుగుతుంది. వాళ్ళకి కార్స్ గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. వాళ్ళకి కూడా కార్స్ మీద ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. ఆ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ గురించి ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇంట్రో చాలా బాగుంది కదా. ఇది ఒక కార్ మ్యూజియం అని మీకు ఇంట్రోలోనే అర్థమైపోయింది. ఈ మ్యూజియం అబుదాబిలో ఉంది. ఇది పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఈ మ్యూజియంకి మిగతా ఉన్న కార్ మ్యూజియంస్కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. జనరల్గా ప్రతి ఒక్క కార్ కంపెనీ వాళ్ళు తమ కంపెనీలో ఉన్న బెస్ట్ మోడల్స్తో, బెస్ట్ డిజైనింగ్స్తో ఒక కార్ మ్యూజియం అయితే ఏర్పాటు చేస్తారు. తమ తరపున తమ కస్టమర్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం. కానీ ఈ మ్యూజియంలో మనం ఆల్మోస్ట్ 3000 కార్స్ని చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకే చోట, ఒకే మ్యూజియంలో 3000 కార్స్ని ప్రజెంట్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. ఇట్స్ టూ రిస్కీ, టూ కాస్ట్లీ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కార్ కంపెనీ యొక్క బెస్ట్ మోడల్స్ మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని ఎన్నో యూనిక్ మోడల్స్ ఈ మ్యూజియంలో ఉన్నాయి. అండ్ మనకు తెలియని ఎన్నో ఇండియన్ కార్ మోడల్స్ మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఈ మ్యూజియంలో కంపెనీ తరఫున తయారు చేసిన కార్స్కి ఎంత విలువ ఉండిందో, ఎంత వాల్యూ ఉండిందో, ఒక మాడిఫై చేసిన కార్కి కూడా అంతకంటే ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎందుకంటే ఈ మ్యూజియంని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తారు. కాబట్టి మాడిఫై చేసిన కార్ ఈ మ్యూజియంలో ప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా అది ఒక యూనిక్ మాడిఫికేషన్ మోడల్ అయి ఉండాలి. అలాగైతేనే ఆ మోడల్ని ఈ మ్యూజియంలో ప్రజెంట్ చేస్తారు. అండ్ ఈ మ్యూజియంలో మనం ఎన్నో రేర్ కార్స్ని చూడొచ్చు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయిన BMW, మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయ్స్, టొయోటా లాంటి కంపెనీస్ యొక్క వింటేజ్ మోడల్స్ మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. డాజ్ కంపెనీలోనే ది బిగ్గెస్ట్ కార్ ఈ మ్యూజియంలోనే ఉంది. ఈ కార్ ఎంత పెద్దది అంటే ఈ కార్ లోపల 3 బెడ్రూమ్స్ అండ్ 1 లివింగ్ రూమ్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ బెంజ్ కంపెనీలోనే ఒక స్పెషల్ కార్ ఈ మ్యూజియంలో ప్రజెంట్ చేశారు. ఇది ఎందుకు అంత స్పెషల్ అంటే ఈ కార్ యొక్క టైర్స్ అనేవి చాలా పెద్దవి. ఈ టైర్స్ అనేవి ఎంత పెద్దవి అంటే మీరు కనుక ఈ కార్ని సముద్రంలోకి తీసుకెళ్ళినట్టయితే ఈ కార్ ఫ్లోట్ అవ్వగలదు. ఎందుకంటే దాని యొక్క టైర్స్ అనేవి పెద్దగా ఉండటం వల్ల ఆ కార్ వాటర్లో ఫ్లోట్ అవుతుంది. అండ్ ఈ మ్యూజియంలో కేవలం కార్స్ మాత్రమే లేవు ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఒక పాత ఏరోప్లేన్ ఉంది. అండ్ మన వరల్డ్ని ప్రజెంట్ చేసేటట్టు ఒక గ్లోబ్ని అయితే తయారు చేశారు. ఈ గ్లోబ్ లోపల 9 బెడ్రూమ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మ్యూజియంకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవేంటంటే ఈ మ్యూజియంకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంత పెద్ద మ్యూజియంని కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఒకే మ్యూజియంలో ఇన్ని కార్స్ని ప్రజెంట్ చేయాలన్నా అది చాలా రిస్క్తో సంబంధించిన విషయం. కాబట్టి ఈ మ్యూజియంని అక్కడున్న దుబాయ్ గవర్నమెంటే కార్ లవర్స్ కోసం తయారు చేసింది, కన్స్ట్రక్ట్ చేసింది అనుకుంటారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మ్యూజియంని ఎలాంటి గవర్నమెంట్ ప్రపోజ్ చేయలేదు.
ఒక కార్ లవర్ మిగతా ఉన్న కార్ లవర్స్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఈ మ్యూజియంని స్టార్ట్ చేసే ఫ్రెండ్స్. అతని ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే ఇప్పటికీ ఈ మ్యూజియంని రన్ చేస్తున్నారు. ఈ మ్యూజియంని స్టార్ట్ చేసి మోర్ దాన్ 30 years అయింది. ఈ మ్యూజియంకి చాలా హిస్టరీ ఉంది. అండ్ ఈ మ్యూజియంలో మనం రియల్ అమెరికన్ పోలీస్ కార్ చూడొచ్చు, స్వీడన్ ట్యాక్సీ చూడొచ్చు. ఈ మ్యూజియంలో కేవలం లగ్జరీ కార్స్ మాత్రమే లేవు ఫ్రెండ్స్, చాలా లో బడ్జెట్ కార్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న కార్స్ ఉన్నాయి. ఇలాగ చిన్న చిన్న కార్స్ని కూడా ఈ మ్యూజియంలో ఎందుకు ప్లేస్ చేశారంటే ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లో బడ్జెట్లో ఒక కార్ని కొనుక్కోవాలంటే ఎలాంటి కార్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అలాంటి కార్స్ని ఈ మ్యూజియంలో ప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఆ కార్స్ అనేవి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయినాయి కాబట్టి వాటికంటే ఒక స్పెషల్ స్టేటస్ని ఈ మ్యూజియంలో ఇస్తున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఒకప్పుడైతే ఆ మ్యూజియంకి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యూవర్కి, కస్టమర్కి అక్కడున్న కార్స్ని డ్రైవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఇస్తున్నారో ఇవ్వట్లేదో తెలీదు. నాకైతే ఈ మ్యూజియం గురించి తెలిసిన తర్వాత నాకైతే అమ్మటే వెళ్ళాలనిపించింది. కానీ నాకు పాస్పోర్ట్ లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయాను అనమాట. అంటే పాస్పోర్ట్ లేకుండా ఎవరు పంపేది కదా. మీకు కనుక పాస్పోర్ట్ ఉంటే మీరు కూడా ఆ మ్యూజియంకి వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా పొందుతారు. అండ్ ఈ మ్యూజియం గురించి మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన కార్ లవర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా ఖచ్చితంగా వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే ఇది కార్స్ చరిత్రలోనే ఒక స్పెషల్ స్టేటస్ అన్నమాట. ప్రతి ఒక్క కార్ లవర్ ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు, అంత స్పెషల్ మ్యూజియం ఇది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ కార్ లవర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్రాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరేమన్నా ఇంట్రెస్టింగ్ బ్రాండ్ గురించి తెలుసుకోవాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.